హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కె వేణుగోపాల్ విరచిత అంశంగా పెన్షన్ నిధులు ప్రైవేటీకరణ అనేటువంటి అంశం మీద మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపిస్తున్నాను. ఇక వినండి. పెన్షన్ నిధులు ప్రైవేటీకరణ కె వేణుగోపాల్ విరచితం. కె వేణుగోపాల్ గారు విద్యారంగ విశ్లేషకులుగా వారు ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులు. విదేశీ పెట్టుబడిదారుల పరం కానున్న పెన్షన్ నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా 2004 నుండి అమలు అవుతుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఉద్యోగులు, కార్మికులకు పెన్షన్ చెల్లించడానికి కాదు, దేశీయ, విదేశీయ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే. నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో వచ్చిన ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సుమారు 20 ఏళ్ల నుంచి అమలవుతుంది. 2024, 2025 ఆర్థిక సంవత్సరం వరకు 3,72,000 కోట్ల రూపాయలు నేషనల్ పెన్షన్ స్కీమ్, జాతీయ పెన్షన్ పథకం మూల నిధిగా పోగైంది. ఉద్యోగుల, ప్రభుత్వాల వాటాల జమతో ఏటా ఈ మూల నిధి పెరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున అప్పనంగా వచ్చే నిధులను పూర్తిగా కొట్టేయడానికి పెట్టుబడిదారులు కన్ను వేశారు. భారతదేశంలో పెన్షన్ వ్యవస్థను ఆధునీకరించడానికి, పారదర్శకంగా మార్చడానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేశారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ మాత్రమే పెన్షన్ నిధులను నియంత్రిస్తూ ఉంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ చట్టబద్ధంగా 2013 సెప్టెంబర్ 13న పార్లమెంట్ ఆమోదించడంతో పాటు ఏర్పాటు జరిగింది. కానీ PFRDA బిల్లు 2005లోనే రూపొందించి పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పటికీ ఆనాటి రాజకీయ కారణాలతో ఆ బిల్లు ఆమోదం పొందక చట్టరూపంలోకి రాలేదు. ప్రభుత్వ ఉద్యోగుల కష్టార్జితమైన సొమ్మును ప్రైవేట్ పెట్టుబడిదారులు తరలించుకుపోవటం జాతీయ పెన్షన్ వ్యవస్థలో జరుగుతుంది. పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్స్, ఇతర మార్కెట్ షేర్లతో జూదమాడి లాభ నష్టాలను ఉద్యోగుల మీదకి నెట్టివేసే సూత్రాలు ఈ కొత్త పెన్షన్ విధానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పెట్టుబడి కూటముల ఒత్తిడితో ఇప్పటికే బీమా రంగంలోకి 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశాన్ని కల్పించిన సర్కారు ఇప్పుడు పెన్షన్ల రంగంలోనూ అదే తరహా సంస్కరణ చేసే దిశగా అడుగులు వేస్తుంది. బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74% నుంచి 100%కి పెంచే బిల్లును గత సంవత్సరమే పార్లమెంటు ఆమోదించింది. అంతకంటే ముందు 2015లో బీమా చట్టం 1938లో కీలక సవరణలు చేసి బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49% నుంచి 74%కి పెంచారు. ఇప్పుడు దేశంలోని పెన్షన్ ఫండ్లలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై పరిమితి 49% ఉంది. దీన్ని 100%కి పెంచేందుకు గాను ఈ మేరకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, దాన్నే PFRDA అంటున్నాం, ఆ చట్టం 2013లో పలు సవరణలను ప్రతిపాదిస్తున్నారు. రాబోయే పార్లమెంట్ వర్షాకాల లేదా శీతాకాల సమావేశంలో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. NPS ట్రస్టును వేరు చేసే ప్రతిపాదన, భారత పౌరులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను కల్పించేందుకు నేషనల్ పెన్షన్ స్కీమ్, అదే NCSను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదొక స్వచ్ఛంద దీర్ఘకాలిక ఉద్యోగ విరమణ పొదుపు పథకం.
దీన్ని పిఎఫ్ఆర్డిఏ సంస్థ నియంత్రిస్తుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది ఒక పెన్షన్ పథకం. కేవలం దీన్ని పర్యవేక్షించడానికి పిఎఫ్ఆర్డిఏ ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగమే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్. దాన్నే ఎన్పిఎస్ ట్రస్ట్ అంటున్నాం. పిఎఫ్ఆర్డిఏ పరిధి నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్టును వేరు చేయాలనే సవరణ కూడా ప్రతిపాదిత పెన్షన్ బిల్లులో ఉంది. చారిటబుల్ ట్రస్ట్ లేదా కంపెనీగా ఎన్పిఎస్ ట్రస్ట్ ప్రస్తుతానికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్టుకు సంబంధించిన అధికారాలు, విధులు, బాధ్యతలకు పిఎఫ్ఆర్డిఏ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ రెగ్యులేషన్స్ 2015లోని నిబంధనలు దిశానిర్దేశం చేస్తున్నాయి. ఇకపై ప్రత్యేక చారిటబుల్ ట్రస్టుగా లేదా కంపెనీల చట్టం ప్రకారం ఎన్పిఎస్ ట్రస్ట్ పనిచేసేలా సవరణను పెన్షన్ బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత పెన్షన్ రంగ నియంత్రణ ఆ సంస్థ పిఎఫ్ఆర్డిఏతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేసేలా ఎన్పిఎస్ ట్రస్టును మార్చాలి అని సర్కారు యోచిస్తుంది. దాని నిర్వహణ కోసం 15 మంది నిపుణులతో కూడిన ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ఎన్పిఎస్ ట్రస్టుకు సమకూరే నిధుల్లో సింహభాగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచే లభిస్తుంటుంది. అందుకే ఎన్పిఎస్ ట్రస్టును నియంత్రించే 15 మంది నిపుణుల్లో మెజారిటీ సభ్యులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచే ఉంటారు అని చెబుతున్నారు. ఈ మార్పులతో 100% నిధులు విదేశీ పెట్టుబడిదారులకు అందుబాటులోనికి రానున్నాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్లో ప్రభుత్వం కేవలం నిర్ణీత వాటాను మాత్రమే అందిస్తుంది. కానీ రిటైర్మెంట్ తర్వాత చందాదారుడికి అంతే పెన్షన్ వస్తుందనే గ్యారంటీని ఇవ్వదు. ఎందుకంటే ఎన్పిఎస్లోని చందాదారుల డబ్బును స్టాక్ మార్కెట్, బాండ్లలో పెట్టుబడి పెడతారు. ఎన్పిఎస్లోని చందాదారులు తమ డబ్బును ఏ సంస్థ నిర్వహించాలో స్వయంగా నిర్ణయించుకోవాలి. పిఎఫ్ డబ్బులో ఎంత శాతం షేర్ మార్కెట్లో ఉండాలి, ఎంత శాతం సేఫ్ బాండ్లలో ఉండాలి అనేది కూడా చందాదారులే డిసైడ్ చేసుకోవాలి. చందాదారుల నిర్ణయం తప్పు అయితే వచ్చే నష్టానికి వారే బాధ్యులుగా పరిగణించనున్నది. ప్రభుత్వం ఉద్యోగుల కోసం 2004 జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్సిఎస్ను దాన్ని సైతం పిఎఫ్ఆర్డిఏ పర్యవేక్షిస్తుంది. పెన్షన్ ఫండ్లలో ప్రజలు దాచుకున్న సొమ్ముకు రక్షణ కల్పిస్తుంది, మోసాలు జరగకుండా చూస్తుంది. అసంఘటిత రంగ కార్మికులతో సహా అందరికీ ఉద్యోగ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం అందేలా అటల్ పెన్షన్ యోజన అలాంటి కొత్త పథకాలను అమలు చేస్తుంది. పెన్షన్ నిధులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నియమాలు రూపొందించి చందాదారులకు మంచి లాభాలు వచ్చేలా పిఎఫ్ఆర్డిఏ వ్యూహరచనలు చేస్తుంది. ఇక నుంచి ఆ పర్యవేక్షణ ఉండదు. ఉద్యోగులు కష్టపడి కూడబెట్టుకున్న నిధులకు గ్యారంటీ లేని పరిస్థితి ఏర్పడుతుంది. నూతన జాతీయ పెన్షన్ విధానం పాత పెన్షన్ విధానం వలె వృద్ధాప్య జీవితానికి గ్యారంటీ ఇవ్వదని, మార్కెట్ ఒడిదుడుకులు ప్రభావితం చేస్తాయని, జాతీయ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు నిరంతరం ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారులకు పెన్షన్ నిధులపై 100% అనుమతులు వస్తే పెన్షన్ నిధుల భద్రత గాలిలో దీపం కానున్నది. పెన్షన్ నిధుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సంఘటిత పోరాటాలు మరింత క్రియాశీలకంగా సాగితేనే ఈ ముప్పును తప్పించుకోగలం అని అంటూ పెన్షన్ నిధులు ప్రైవేటీకరణ అనే ఈ అంశాన్ని కె వేణుగోపాల్ వారి విద్యారంగ నిపుణులుగా ఈ అంశాలను అందజేసిన మీదట వారికి కృతజ్ఞతలతో మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ఈ అంశాన్ని అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.